తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల్లో చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నిక జరిగే హాల్లో సీటింగ్ ప్లాన్ మొదలుకొని అభ్యర్థి తన ఓటు హక్కు వినియోగించుకునే వరకు ప్రతి అంశానికి పక్కాగా నిబంధనలు రూపొందించారు. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, 116 మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఈ ఎన్నికల్లో పాల్గొనాలని కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులు, పార్టీల అధ్యక్షులకి ఇప్పటికే సమాచారం అందించారు అధికారులు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, సూపరింటెండెంట్లను ఎస్ఈసీ ఆదేశించింది. పారదర్శకత కోసం ఎన్నికల ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయాలని, అవసరమనుకుంటే జిల్లా కలెక్టర్ల అనుమతితో ప్రత్యక్ష ప్రసారం కూడా చేయాలని స్పష్టం చేసింది. ముందుగా మేయర్ లేదా చైర్పర్సన్ ఎన్నిక జరుగుతుంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత వైస్ చైర్మన్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. జిల్లా కలెక్టర్ లేదా ఆయన నియమించిన గెస్టెడ్ అధికారి ఎన్నికలను నిర్వహిస్తారు. సభ్యులు చేతులెత్తే విధానంలో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. పదవులకు పోటీ చేసే అభ్యర్థులు సమావేశంలోనే ఉండాలి. తమ సమ్మతి తెలియజేయాలి. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లొస్తే లాటరీ పద్ధతిలో విజేతను నిర్ణయిస్తారు. అధికారి తీసిన మొదటి స్లిప్లో ఎవరి పేరుంటే వారే విజేత. 11 గంటల నుంచి మళ్ళీ ప్రమాణ స్వీకరణ అది స్టార్ట్ అవుతాయి. ప్రమాణ స్వీకరణ మనం ఏవైతే తెలుగు అల్ఫాబెటికల్ ఆర్డర్ ఉన్నాయో దీని సందర్భంలో మళ్ళీ 49 ఎవరైతే వార్డ్ మెంబర్స్ ఎన్నికయ్యారో వారిని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 12:30 నుంచి మళ్ళీ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక అయిన తర్వాతనే మళ్ళీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక అవుతాయి. సో దీని సందర్భంగా మళ్ళీ మన ఏసీఎల్బీ గారు స్పెషల్ ఆఫీసర్కి యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఆథరైజ్ చేయడం జరిగింది. ఎన్నికలు జరిగే హాలులో గందరగోళం లేకుండా ఉండేందుకు పక్కా సీటింగ్ ప్లాన్ రూపొందించారు. వేదికపై ఎన్నికల నిర్వహణాధికారి, పరిశీలకుడు మాత్రమే కూర్చుంటారు. ఎక్స్ అఫిషియో సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీల సభ్యులకు విడివిడిగా స్థలాలు కేటాయిస్తారు. స్వతంత్రులకు ప్రత్యేక సీట్లుంటాయి. ప్రతి గ్రూప్ ముందు ఒక డిస్ప్లే బోర్డు ఉంటుంది. ఎవరు ఎక్కడ కూర్చోవాలో గుర్తించేలా ఏర్పాట్లు చేస్తారు. దీంతో ఎవరు ఎక్కడ కూర్చున్నారో సులభంగా గుర్తించొచ్చు. సమావేశం జరిగే ప్రాంతం చుట్టూ బ్యారికేడ్లు వేసి ఇతరులు లోపలకు రాకుండా నియంత్రిస్తారు. మరోవైపు ఎక్స్ అఫిషియో సభ్యులపై కూడా స్పష్టత ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. గతంలో రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు రాష్ట్రంలో తమకు nachచిన మున్సిపాలిటీని ఎంచుకొని ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు వేసే అవకాశం ఉండేది. ఈ అంశంపై విచారణ జరిపిన హైకోర్టు స్థానికంగా ఓటు లేకుండా ఎక్స్ అఫిషియోగా ఓటు వేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. దీంతో ఎంపీలు, ఎమ్మెల్సీలు ఏ మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉండాలనుకుంటున్నారో అక్కడ వారి పేరు ఓటరు జాబితాలో ఉండాలని ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేకుండా వేసే ఓట్లు చెల్లవని తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 ప్రకారం ఈ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఈసీ ఆదేశించింది.